ఫాల్కన్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక చర్యలు చేపట్టింది. ఫాల్కన్ సంస్థ 792 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన ఈడీ ఈ నెల 9న బేగంపేటలో సీజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ను వేలం వేయనుంది. నిందితుడు అమర్దీప్ బాధితుల డబ్బుతో 2024లో ఈ విమానాన్ని కొనుగోలు చేసి కేసు నమోదు తర్వాత విదేశాలకు పారిపోయాడు. ఈ ఏడాది మార్చిలో శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానం ప్రత్యక్షం కావడంతో ఈడీ దానిని సీజ్ చేసి నిర్వహణ భారం తగ్గించేందుకు బేగంపేటకు తరలించింది. వేలం ద్వారా వచ్చిన నగదును బాధితులకు పంచుతామని ఈడీ ప్రకటించింది. ఫాల్కన్ సంస్థకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే కీలక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి, ఫాల్కన్ సంస్థకు ఏదైతే 792 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు కూడా ఈడీ గుర్తించింది. అయితే ఈ నెల బేగంపేటలో సీజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా వేలం వేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే దేశవ్యాప్తంగా ఇది ఫాల్కన్ గ్రూప్ సంస్థ ఏదైతే ఉందో అమెజాన్, గోద్రేజ్, బ్రిటన్ ఈ కంపెనీలలో కూడా పెట్టుబడులు పెడితే డబుల్ అమౌంట్ వస్తుందని చెప్పేసి చాలా మంది కూడా దాదాపుగా 7,000 మంది కూడా నేను ఒక సిస్టమేటిక్ గా సెట్ చేసినట్టు నడిపించాను. ఏదో 7,000 మంది దగ్గర నుంచి కూడా 9,000 నుంచి కూడా 25 లక్షల వరకు పెట్టుబడులు పెడితే వాళ్ళకు 20%, 25% అనే రకరకాలుగా స్కీములు పెట్టి దాదాపుగా ఒక 100 మందికి మోసం చేసినప్పుడు మొత్తం 1,700 కోట్ల రూపాయలు దీన్ని వసూలు చేయడం. 1,700 కోట్ల నుంచి కొంచెం కొంచెం వాళ్ళకి ఇస్తుండో ఎవరికి అనుమానం రాకుండా నడిపినటువంటి అమర్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను నడిపిన తర్వాత ఈ మిగతా వాళ్ళకి అమౌంట్ అంతా కూడా తను ఫ్లైట్లు కొనుక్కోవడము, విదేశాల్లో విలాసవంతమైనటువంటి బంగ్లాలు కట్టి ఇవన్నీ కూడా తిరిగి ఎంజాయ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వలేని పరిస్థితి. అందరూ కూడా మోసం చేసినట్టు నేపథ్యంలోనే పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలోనే ఈ మనీ లాండరింగ్ అంటే ఇదంతా కూడా 100 కోట్ల రూపాయలు కూడా విదేశాలకు తరలించాలనే కోణంలో కూడా ఈడీ ఎంట్రీ కావడం జరిగింది. అంటే ఆల్రెడీ